నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఇంటిలో పనిచేసే వ్యక్తే హంతకుడిగా నిర్ధారణ. డిసెంబర్ 15 నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్. హెల్మెట్ నిబంధనలను కఠినతరం చేస్తూ ఎస్పీ ఆదేశం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి. ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న తమిళనాడు ప్రభుత్వం. జనసేన పార్టీ నాయకుల అపేక్ష. ఇక వార్తల్లో వివరాలు. ఏటి స్ట్రీట్ పనులన్నీ 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ ప్లాన్, వాహనాల పార్కింగ్ తదితర వాటిని అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు ₹1 కోటి భారత ప్రభుత్వ నిధులతో 12 కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు పార్కు చేసేందుకు పార్కింగ్ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈట్ స్ట్రీట్లోని షాపులను టెండర్ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఈ వెంకటప్రసాద్ తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తి మండల మాజీ వైసీపీ అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంటిలో పనిచేసే రమేష్ రెడ్డి హంతకుడిగా నిర్ధారించారు. గత నెల 27వ తేదీన శ్రీకాళహస్తి మండలం పిఆర్ కండ్రిగలో వైసీపీ రూరల్ మాజీ మండల అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన దారుణ ఘటనలో ఆయన తల్లిదండ్రులపై దాడి జరగగా ఆ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి దుర్మరణం చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కటింగ్ మిషన్ సాయంతో ఇంటి కిటికీ తొలగించి లోపలికి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే ఈ దాడికి నిందితుడు అని విచారణలో బయటపడింది. అప్పుల బారిన పడి వాటిని తీర్చేందుకు దొంగతనానికి యత్నించి ఇంట్లోని బంగారం, నగదు చోరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగలించిన బంగారం, డబ్బులు మొత్తం రికవరీ చేయగా నిందితుడిని అరెస్టు చేసి చోరీ మరియు హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. November 26/27 ఇంటర్వ్యూనింగ్ 27 మార్నింగ్ శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కండ్రిక గ్రామంలో ఈ శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు, మండల మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, పుల్లారెడ్డి కండ్రిక ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ముఖ్యంగా వారి మదర్ చనిపోయినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఫస్ట్ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఎడిషనల్ అండ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవ్వడం వలన రకరకాల ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ని, డిఎస్పీ శ్రీకాళహస్తిని, ఇన్స్పెక్టర్ రూరల్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాత కొన్ని సీసీ కెమెరాల ఫుటేజెస్, టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా అక్కడున్న కిటికీని కట్ చేయడం జరిగింది. సో దాంట్లో లీడ్ తీసుకొని పూర్తిగా విచారించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇతను అప్పులు ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ
శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఎంతో పవిత్రమైన ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చింది వైసీపీ పాలనలోనే అని, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తోంది గతంలో ఎన్టీ రామారావు, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు పాలనలోనేనని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న లడ్డు కల్తీ, పరకామణి తదితర విషయాలలో కోర్టులో కేసు జరుగుతోందని, విచారణలో ఎవరు దోషులైనా శిక్ష తప్పదని ఆయన తెలిపారు. ఎప్పుడు పెట్టారు ప్రెస్ మీట్ కరుణాకర్ రెడ్డి గారు? దానిపైన విచారణ ఏమి జరగకమునుకే శవం ఆ నుంచి పోస్ట్ మార్టం కూడా తరలించకముందే తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మారిగా వీళ్ళ యొక్క దీనివల్ల ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని డిక్లేర్ చేసినారు. అంటే కరుణాకర్ రెడ్డికి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడా? అతను ఏవిఎస్ఓ కరుణాకర్ రెడ్డి గారికి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడా? చెప్పాలి సమాధానం. అదేవిధంగా నిందితుడు ఎవరైతే ఉన్నాడో రవికుమార్ పరకామణి కేసులో మీరందరూ చూశారు, వీడియో రిలీజ్ చేశారు. కేసు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక ప్రకటన కూడా ఇవ్వాలి అతను. వెంటనే మొన్న ఆయన మాట్లాడడం ఏమని చెప్పాడు? నా పైన ఎవరి ఒత్తిడి లేదు, నా పైన ఎవరి ప్రోద్బలం లేదు, నేను మహా నేరం చేశాను, నా బిడ్డలు నా భార్య అందరూ కూడా దానికి మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, స్వామివారి ఇది చేశామని ఆయన చెబుతూ ఇంకోటి చెప్పారు. నా ఆస్తులకు ఉంటే నేను నా వ్యాపార పరంగా సంపాదించిన ఆస్తుల్ని ఏదైతే స్వామివారికి లోక్ అదాలత్లో రాసివ్వడం జరిగిందని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు ప్రోద్బలంతో వీడియో రిలీజ్ చేశారో చెప్పాలి ఈరోజు. ఎందుకంటే వరుస క్రమంలో జరిగాయి ఇవన్నీ కూడా. ఏదైతే ఏవిఎస్ఓ హత్య ఆత్మహత్య అనే పోలీసులు ఛేదించక ముందే కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేస్తాడు. అదేవిధంగా నిందితుడు రవికుమార్ మాట్లాడుతూ వీడియో క్లిప్పింగ్ వదిలి ఎవరి ప్రోద్బలం లేదని. ఇప్పుడు సాక్షాత్తు కోర్టు, ఇది రాజకీయ ప్రేరేపణతో జరిగింది కాదు, కోర్టు లోక్ అదాలత్లో ఏ విధంగా చేసుకుంటారు, దీనిపైన వెంటనే కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కోర్టు డైరెక్షన్లో సిట్ వేయడము అన్నీ జరిగినాయి పరంపర. నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు రాజకీయ అరెస్టులు జరగలేదని. ఎంత తొందరపడతా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. మేమేమి మీ విధంగా ఎలాంటి ఆరోపణ లేకపోయినా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించేసినారు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరు నేరస్తులైనా తప్పించుకోలేరు ఈ కేసులో, 2 కేసులు కూడా. కానీ పదే ప్రెస్ మీట్లు పెట్టి చేసిందే తప్పు, పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. నిందితుడు రవికుమార్ వాస్తవంగా ఆయన మొత్తం స్టేట్మెంట్ ఇచ్చింటే ఎవరైనా హర్షిస్తారు. ఆయన ప్రాపర్టీలు ఎంత, ఏ సంవత్సరం ఎవరెవరికి ఏమేమి రాసిచ్చాడు, ఎంతెంత రాసిచ్చాడు, ఈ దొంగతనం బయటపడిన తర్వాత లోక్ అదాలత్కి చేరే ముందు ఎవరెవరికి ప్రాపర్టీలు ట్రాన్స్ఫర్ చేసినారని వాస్తవాలన్నీ లిఖితపూర్వకంగా కానీ ఆయన బయట పెట్టింటే నమ్మేదానికి అవకాశాలు ఉన్నాయి. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని కోరుతూ బీజేపీ నాయకులు ప్రజలకు కరపత్రాలు అందజేసి ఆహ్వానించారు. ఈ నెల 14న రేణిగుంట హైవే మర్రిగుంట కూడలిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాలని పిలుపునిస్తూ బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి, హెడ్ పోస్ట్ ఆఫీస్, గంగమ్మ గుడి తదితర ప్రాంతాలలో గోడ పత్రికలు అంటించి ఆహ్వాన పత్రికలు ప్రజలకు అందించారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని కొనియాడారు. అలాంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఎల్ కృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, A1 మస్తాన్, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, నాదముని, చెంగల్రాయులు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం రేణుగుంట మండలం మర్రిగుంట సర్కిల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర రేపు 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వీరంతా వచ్చి ఆ విగ్రహావిష్కరణ చేస్తారు. మనం ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త ముఖ్యంగా ప్రజలను కూడా
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రధాన కూడల్లో వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాము. ముఖ్యంగా మాజీ ప్రధాని అటల్ గారి ఆశయం మన మోడీ గారితోనే సుసాధ్యము. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మోడీ గారు మన దేశాన్ని అభివృద్ధి పంథంలో నడిపిస్తున్నారు. వారికి మనం అందరూ వారసుగా నిలవాలని కోరుకుంటూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. తిరుపతి జిల్లా పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడు స్వయంగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 10వ తేదీ నుండి మొదలవుతాయని ఈవో బాపిరెడ్డి తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ అధ్యక్షతన ధర్మకర్తలి మండలి సమావేశం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు పాలక మండలి సమావేశంలో పలు పనులకు సంబంధించి అందరూ చర్చించి శివరాత్రి బ్రహ్మోత్సవాలలో చేసే పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏడాది నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఫిబ్రవరి 23వ తేదీ వరకు 14 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు వసతులు కల్పించడంలోనూ క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలోనూ గత ఏడాదిలాగే పకడ్బందీగా భక్తులకు కూడా సులభతరంగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు పాలక మండలి మరియు అధికారులు తెలిపారు. ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి చేపట్టబోయే పనులకు నిధుల మంజూరుకు పాలక మండలి ఆమోదించినట్లు తెలుస్తోంది. దానికి రైట్ సైడ్ కొద్దిగా రోడ్డు పెంచి మొత్తం ప్రాపర్ గా నడిచేటట్టు ఫుట్పాతింగ్ కావాలా, ఎక్కడ వరకు కావాలా, అక్కడ ఎంట్రన్స్ నుంచి ఫుట్పాత్ ప్రాపర్ గా ఫుట్పాత్ చెట్లు అవన్నీ కూడా ఎంట్రన్స్ పెట్టుకొని మట్టి లేకుండా అక్కడి నుంచి స్టార్ట్ అయితే కరెక్ట్ గా బ్రిడ్జ్ దాటి మనకి స్వామివారి దీని వరకు ఎంజిఎం వరకు అంటే బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ముందు వరకు వస్తుంది. సో చదివేట ఇంటి వరకు వస్తుంది ముందు వరకు. అక్కడ వరకు ప్రాపర్ గా నీట్ గా టైలింగ్ తో పాటు చెట్లతో పాటు ఫుట్పాత్ కావాలి ప్రపోజల్ పెట్టాం సార్. దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ అనేది తీసి మీరు అది ల్యాండ్ మాకు అప్డేట్ ఇచ్చారు సార్. ఎంక్రోచ్మెంట్ సార్ మొత్తం నేను కమిషనర్ గారికి ఇమ్మీడియట్ మాట్లాడుతాను. within one week it is my duty to get all encroachments removed and duty on that. After that you take ప్రాపర్ గా లైటింగ్ పెడతాం, ఇవన్నీ పెట్టి ప్రాపర్ గా వాకింగ్ పెట్టుకొని జనాలు కూడా మట్టి రోడ్లో కూడా బురదలు ఏంటంటే ఇప్పుడు ఏ రకంగా అయితే మనం షెడ్ పెట్టామో అక్కడ కూడా షెడ్ పెడతాం, వాకింగ్ ఫుట్పాత్ పెడతాం, చెట్లు పెడతాం. ఫ్యాంటాస్టిక్ ఉంటుంది వచ్చాడు. అండ్ లాస్ట్ నాకు టెంపుల్ ప్రెమిసెస్ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ డెవలప్మెంట్. దిస్ ఇస్ ద మోస్ట్. సో ఒక దగ్గర మనం 10 days లైఫ్ బీమ్ పెట్టుకెళ్తే 13 రోజులు లేదా లాస్ట్ 3 days 4 days పెట్టుకెళ్తే వాళ్ళ పేదలు వచ్చాడు కూర్చొని చూసే అవకాశం ఉంటుంది. చాలా మంది ఊళ్ళో నుంచి వచ్చి మన దగ్గర గ్రామస్తులు కానీ కూలోళ్ళు కానీ వీళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అట్లా కాకుండా మనం కానీ జిల్లా మన మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక దగ్గర ఒకటి పెట్టాం లైవ్ స్టే. అక్కడ ఒక 200, 300, 500 కుర్చీలు వేసి కట్టేస్తే అక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అక్కడికక్కడే కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ ఉంది రెడీ చేస్తాం. ఏదైనా ఒక డిసిషన్ డైనమిక్ గా తీసుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి సార్ 500 టికెట్ పెడుతున్నాం అంటే చాలా మంది ఏంటంటే టికెట్ ఎందుకు పెడతారని గత ఎప్పటి నుంచో ఉంది ప్రపోజల్. కానీ టికెట్ పెడితే ఏమైంది లోపల వ్యతిరేకత వస్తుందని చెప్పి గతంలో అందరూ కూడా హెసిటేట్ చేశారు. కానీ ఎమ్మెల్యే గారు స్ట్రైట్ అవే పెట్టాలండి. ఎట్లా పెడితే అంతరాలయ దర్శనం ఒకప్పుడు అంతరాలయ దర్శనం మీకు లోపల అందరూ కూడా తెలుసు. సామాన్యుడికి కాబట్టి అంతరాలయ దర్శనం లేదు. ఓన్లీ విఐపి ప్రోటోకాల్లో వస్తేనే వితౌట్ టికెట్ అంతరాలయం వెళ్ళేవాడు. ఇంకా మామూలు వాళ్ళంతా కూడా బయట నుంచి దర్శనం చేసుకోవడమే. అంతరాలయం వెళ్ళాలంటే పొలిటికల్గా ప్రోటోకాల్ లెవెల్లో తీసుకొని లోపల పోవాలి. ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరు 500 టికెట్ తీసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు అనే దానికి ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన ఎక్సెప్ట్నే మేము అమలు చేయగలిగాం. అదేవిధంగా ఇంకేదైనా ఇప్పుడు అభిషేకం అంతా కూడా మనం సపోజ్ ఆన్లైన్ పెట్టాం. దాని మీద కూడా చాలామంది కొంత అసౌకర్యానికి గురయ్యారు. అయినా కూడా దాన్ని ఎమ్మెల్యే గారు అర్థం చేసుకున్నారు.
మనం ఏది పెట్టినా కూడా పబ్లిక్ పర్సెప్షన్లో పబ్లిక్లో వ్యతిరేకత రాకూడదు, వాళ్ళ ఫెసిలిటీస్ పెంచాలి, సామాన్య భక్తుడికి విఐపికి తేడా లేకుండా చేరినటువంటి ఆ ఒక్క ఉద్దేశంతో ఒకటి పెట్టుకుంటూ వచ్చాము. అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉంది. అదేవిధంగా గౌరవ బోర్డు కూడా చైర్మన్ గారు వచ్చినటువంటి ఫస్ట్ రోజు చెప్పారు నాతో కూడా, సార్ మీరు చేసేదానికి మేము పూర్తిగా సహకరిస్తాము, మేము కూడా అందరి టికెట్స్ అనేది 500 ఎక్సలెంట్ ఎడిషన్, ప్రతి ఒక్కరు మేము టికెట్ తీసుకుంటాము అని ఫస్ట్ డే నుండి కూడా చైర్మన్ గారు కూడా పూర్తిగా దానికి కోఆపరేట్ చేశారు. ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అవుట్లెట్ టికెట్ పెట్టాము. ఆన్లైన్ పెట్టడం వల్ల మాన్యువల్ అయితే గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ గుర్తించారు. ఓకే, బెస్ట్ ఆన్లైన్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా వారి సేవలకు గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నందు అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో చేపడుతున్న అటల్ మోదీ సూపర్ పాలన యాత్రను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుపరి పరిపాలన బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. ఇది అన్ని జిల్లాల్లో కూడా వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరి పరిపాలన యాత్రని కొనసాగించాల్సిన అవసరం ఏంటని చాలామంది పెద్దలు అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు, మీరు సుపరి పరిపాలన అటల్ను బస్ యాత్రను ప్రారంభించారు ఏంటి అని. ప్రాథమికంగా దాని ముఖ్య ఉద్దేశము, లక్ష్యము భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు, దశాబ్దాల కాలము క్రితమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలన్నా రహదారులు, ఆరోగ్య క్షేత్రాలు, ఎడ్యుకేషన్లు, ఇన్స్టిట్యూషన్స్ విషయాల్లో కానీ ప్రాథమికమైన లక్ష్యంతో గ్రామీణంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా హైవేకి కనెక్టివిటీగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను ప్రవేశపెట్టారు. అలాగే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల చిన్నపిల్లలకి ఉచిత విద్యతో పాటు నిర్బంధ ప్రాథమిక విద్య కూడా సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా ఆయన అమెరికా వద్దన్నా కూడా ప్రోక్రాన్ అనే అణుబాంబుని పరీక్షించడం కూడా జరిగింది. భారతదేశం యొక్క టెక్నాలజీ కానీ శక్తి కానీ ఏ పార్టీతో ప్రపంచ దేశాలకి తెలియజేసేటువంటి అప్పట్లోనే ఆయన దూరదృష్టితో మన రక్షణ కవచం ఎలా ఉంటుంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన దేశం యొక్క అన్ని డిఫెన్స్ సర్వీసెస్ అన్ని ఎలాంటి స్థాయిలో ఉన్నారు, ఎలాంటి నిపుణులు భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారనేది అప్పట్లోనే ఆయన వెలికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా పాకిస్తాన్ కూడా చర్చల రూపంతో అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలాసార్లు కూడా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి ఎన్నో చర్చలు జరిపి, ఇంకా ఆ పాకిస్తాన్ మనకు తెలిసిందే దాని బుద్ధి పోగొట్టుకోదు కాబట్టి కార్గిల్ యుద్ధ కారణం కూడా కక్కానికి దూవి ఆ యుద్ధంలో భారతదేశం యొక్క శక్తి ఏంటో కూడా అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మనకి ఆ ఇతర దేశాలన్నిటికి కూడా మన శక్తిని ప్రదర్శించడం జరిగింది. ఇవే కాకుండా చిన్న చిన్న అంటే పేదలకు కావాల్సిన ఈ దేశంలో అంటే గ్యాస్ కనెక్షన్లు కానించి, టెలికమ్యూనికేషన్ సిస్టంలో కానించి, టీవీల విషయంలో కానించి, అలాగే మౌలిక వసతులు కానించి, గ్రామంలో ముఖ్యంగా ఉన్నత పాఠశాల, ఆరోగ్య కేంద్రాలు, శ్మశాన వాటిక, అక్కడున్న రోడ్లు, దొడ్లు, ఆవులకి కావలసిన సంక్షేమానికి సంబంధించినటువంటి కేంద్రాలు ఎలాంటి ప్రాధాన్యతనిస్తే ఆ గ్రామం యొక్క భవిష్యత్తు అభివృద్ధి ఉంటుందని అప్పట్లోనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గత 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా దానికి వచ్చిందనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి ఆశయాలని ఈరోజు ఆయన వారసుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుపరి పరిపాలన యాత్రంతో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ సుపరి పరిపాలన యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని జిల్లాల్లో కూడా ఆ మహనీయుడి యొక్క విగ్రహాలు ఆవిష్కరిస్తూ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. తమిళనాడులోని తిరుపరకొండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కొండపైన హిందువులు వెలిగిస్తున్న కార్తీక దీపాన్ని తమిళనాడు డిఎంకే ప్రభుత్వం వెలిగించకూడదని ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని శుక్రవారం మురుగన్ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ సంఘం నాయకులు బత్తెన మధుబాబు మాట్లాడారు. నమో విఘ్నేశ్వర, అరోహర అరోహర. ఒక హిందువుగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. మన మతం, మన హిందూ మతం ఒక వ్యక్తిలోనే కాదు, ఒక జంతువులో కానీ, ఒక చెట్లలో కానీ, ఎక్కడైనా కానీ దేవుణ్ణి చూడమంటారు. మా మతం నేర్పించింది మాకు అది. ఒక కొండ కానీ, జంతువులు కానీ, అంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వామి వాహనం కింద ఒక స్వామి పేరు పెట్టి ఒక్కొక్క జంతువుకి, అలాగే పవిత్రమైన చెట్లకి, అంటే నా మతం నేర్పించింది అది. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. చిన్నప్పటి నుంచి మన మతం మీద మనకు విపరీతమైన, ఎందుకంటే మనం పుట్టింది ఫస్ట్ హిందూగా పుట్టాం, తర్వాతే ఇంకేదన్నా కులాలు మతాలు, తర్వాత కులాలు ఇవన్నీ. మనం పుట్టింది హిందూ మతం. ఈరోజు హిందూ మతం గాడి తప్పుతోంది. చాలామంది హిందువులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మనసులో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ మార్క్, మీ హిందూ దేవుడు ఉన్నాడా, మీ దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరు. అంటే కొంతమంది అలా క్రియేట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మా తిరుమల. అటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలుగా ఉండి ప్రజలను కాపాడుతున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు. అటువంటి తిరుమలలో ఈరోజు ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీ స్వామి ఏం చేస్తున్నాడు అని అడిగేవాళ్ళు ఉండరు, మీ దేవుడు ఉన్నాడని అడిగేవాళ్ళు ఉండరు. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుంది అనే సందేశంతో విస్తృత చర్యలు చేపట్టింది. జరిమానాలు విధించడం కాదు, ప్రజల ప్రాణాలను కాపాడడమే మా లక్ష్యమని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇటీవల కాలంలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించగా ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా గాయపడడం లేదా మరణించడం గమనించామన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత 15 రోజులుగా ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అనే 3 అంచెల ప్రత్యేక చర్యల ప్రణాళికను అమల్లోకి తీసుకురాగొలుపుతున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్కూళ్లు, కళాశాలలు, ఫ్యాక్టరీలు, టోల్గేట్లు, పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్ అవసరం, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, రాంగ్ రూట్ ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలతో సమన్వయం చేసి ప్రమాద ప్రాంతాలను పరిశీలించి రోడ్డు భద్రతా సూచనలు, బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసే పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. చట్టపరమైన చర్యల్లో భాగంగా డిసెంబర్ 15 నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను కఠినంగా అమల్లోకి తేగలమని, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తర్వాత మా గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా, అందులో తిరుపతి కూడా పోలీసు కూడా ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపు తిరుపతి జిల్లాలో 7 హైవేల వరకు మన జిల్లాని క్రాస్ చేస్తూ పోతున్నాయి. అంతేకాకుండా రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చిపోతుంటారు. వీళ్ళు రెంటెడ్ వెహికల్స్లో రావడము, ఆ వెహికల్స్ యొక్క రెంట్ అవుతుందనో లేదంటే ఒక టైం ఫ్రేమ్లో వీళ్ళు నైట్ వచ్చి మళ్ళీ నైట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడము, ఈ కారణాల వలన చాలా వరకు మన జిల్లా రాష్ట్రంలోనే ఎక్కువ యాక్సిడెంట్స్, ఫెటాలిటీస్ జరిగే జిల్లాగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. దాదాపు 500 మంది వ్యక్తులు మరణిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కువగా చనిపోతున్నారు. 2 వీలర్స్ ముఖ్యంగా ఎక్కువగా చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా వెళ్ళడం వల్లనే. 99% ఆఫ్ ద 2 వీలర్స్ చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల జరుగుతుంది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము,
ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని హైవేస్ యొక్క స్టేక్ హోల్డర్స్ని, ఆర్టీఏ అథారిటీని, పోలీస్ని అందరినీ ఒక మీటింగ్ పెట్టి 48 ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏమేమి అరేంజ్మెంట్స్ అవసరం అవుతాయి వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ అటెండ్ అవుతూ ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు, మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా. హెల్మెట్ ధరించడం వలన ఎక్కువగా ప్రాణాపాయం అనేది తప్పుతుంది. ఒక చిన్న మార్పు, మీరు కేవలం హెల్మెట్ వెహికల్ లక్షల్లో పెట్టి మీరు కొంటూ ఎవ్రీడే పెట్రోల్ వేలలో కొంటూ మీరు తిరుగుతున్నారు. అదేవిధంగా మీరు హెల్మెట్ వాడితే మీరు మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉంటారనే ఒక ముఖ్య ధ్యేయంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 15వ తారీఖు తర్వాత అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మెన్ పోస్ట్ చేస్తాం, స్టాంప్డ్ ఫొటోస్ తీసుకుంటాం. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఆన్లైన్ ఈ చలాన్స్ ఫామ్ చేస్తాం. కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్తుందంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ భద్రత ముఖ్యం. ఆ భద్రతలో భాగంగా మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది, భద్రంగా ఉంటారని అప్పీల్ చేస్తూ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్లో మాత్రం తప్పకుండా రాబోయే 15వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాం. వారిపై ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా గురువారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తిరుపతిలో బాలకృష్ణ అభిమానులు ఆనందోత్సాహాల నడుమ టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. అఖండ 2 భారీ విజయం సొంతం చేసుకుందని, ఈ సినిమాలో బాలకృష్ణ శివతాండవం చేశారని అభిమానులు తెలియజేశారు. బాలయ్య బాబు నట విశ్వరూపం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, సూపర్ హిట్, సూపర్ హిట్ నుంచి చాలా గొప్పగా చూపించారు. ధర్మం ఎట్లా పాటించాలా, ఆయన శివ రూపంలో ఒక శివుడే నిజంగా ఉన్నట్టుగా ఆ విధంగా చూపించారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. భయ్యా శివాలయాలకు అవసరం లేదు, సినిమా కోసం చాలు. జై బాలయ్య, జై బాలయ్య. అఖండ తాండం అట్టే ఆడింది. అఖండ 2 తాండం అట్టే బాలయ్య చూపించాడు. అఖండ తాండం అట్టే ఆడింది, అట్టే ఆడ బాగుంది, చాలా బాగుంది. భారతదేశం గొప్పతనము, భారతీయుల గురించి, మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చాలా బాగా చూపించాడు. శివుడు 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 చూపించాడు, శివుడు చూపించిన బాలయ్య. జై బాలయ్య. సినిమా అట్లా సినిమా కాదు, జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదన్నమాట. అంత గొప్ప సినిమా తీశాడనమాట. ఏమి డైరెక్షన్, ఏమి సెంటిమెంట్, ఏమిది ఆ శివ తాండవం జరిగింది. ఇది బ్రహ్మాండమైన పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్. ఇది పెద్ద హిట్ కాదు, ఇది అబద్ధం చెబుతాడు. జై బాలయ్య. నేను నెక్స్ట్ కుంభమేళకు ఉంటానే లేదు, నాకు తెలుసు స్వామి. కుంభమేళ నేను చూడలేదు, ఈరోజు బాలకృష్ణ వల్ల ఒక కుంభమేళ చూశాను. నెక్స్ట్ ఉంటాను తెలియదు నాకు. కుంభమేళ ఈరోజు చూశాను. నాకు బాలయ్య సినిమా ఫ్యాన్గా కుంభమేళ చూసి వచ్చాను ఈరోజు. ఇలా పక్క అఖండ 2 అనేది చాలా భక్తి పరవశంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన, హైందవ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వరుడు అంటే ఆయన వెనకాల ఉన్నది ఈశ్వరుడు, అందుకే ఆయనకి వెంకటేశ్వరుడు అనే నామం. సూపర్గా ఉంటుంది, సూపర్ అంటే సూపర్. స్టోరీ ఏంటంటే చాలా బాగా తీశారు. ఏంటంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏంటంటే సెకండ్ దానిలో బాలకృష్ణ అనే దేవుడిలాగా చేశారు. ఈ సినిమా చూస్తే ఆడియన్స్ అందరికీ ఐక్యూ 228కి వెళ్ళిపోద్ది. చాలా బాగా చూపించారు మొత్తానికి. సెకండ్ దానిలో చాలా బాగా, అంటే ఒక మంచి ఎంటర్టైనర్. దేవుడిని డౌట్ చేస్తే ఎలాగ పంపించి దేవుడు ఎలాగ డౌట్లు క్లియర్ చేసి అందరినీ బాగా చూసుకుంటాడు అనేది ఒక చూపించారు ఈ సినిమా. చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. దేవుడు లేడు అనేవాడికి ప్రత్యేక నిదర్శనం ఈ సినిమాలో చూస్తే. దేవుడు అనేవాడు ఎలా వస్తాడు, ఎలా రూపంలో ఎలా కనిపిస్తాడు అనేది ఈ సినిమాలో చూడొచ్చు. అఖండ పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధం లేదు. కాకపోతే చిన్న పార్ట్స్ అఖండ 1లో సీన్స్ దీనిలో ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా అనేది వేరే లెవెల్.
శివుడు ఆ బాలయ్య బాబులో నిరసనం అయిపోతే ఎలా ఉంటుందో అలా సినిమా ఉంది. బాలయ్య బాబు కనపడడం లేదు సినిమా చూసాలో మీరు. ఏకంగా మహాబాబు శివుడు మాత్రమే కనిపిస్తున్నాడు. స్టోరీ ఎక్సలెంట్గా ఉంది, ఫైట్లు ఎక్సలెంట్గా ఉంది. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు బీభత్సంగా ఇచ్చారు. థియేటర్లో స్పీకర్లు అనేది పగిలిపోవడం మళ్ళీ కామన్గా రిపీట్ అవుతుంది. అది ఇంకా సాంగ్స్ అనేది హైలైట్, ఇంటర్వెల్ అనేది మాస్ ఎలివేషన్ అనమాట. అది మళ్ళీ ఒక బోయపాటి హిట్ రిపీట్ కాంపోజిషన్ అనేది రిపీట్ అయ్యిందనమాట. బాలయ్య బాబు అంటే బోయపాటి అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎవరు రిపీట్ చేయలేరు కాంబినేషన్లో. సినిమా అయితే ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎక్కువ వైలెన్స్ లేదు, ఎక్కువ డిస్టర్బెన్స్ లేదు, ఎక్కువ ఓవరాల్గా అంతే ఇది లేదు. బాగా చాలా బాగుంది. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మినిమం ఒక 300 కోట్స్ కరెక్ట్ చేస్తాను నా ఒపీనియన్ అండి. ఎట్లో ఉండుకుందాను శివతాండవం జరుగుతుంది అని చెప్పేసి, శివతాండవం కాదు, బాలకృష్ణ ఆడలేదు ఆట. ఆ శివుడే వచ్చాడు ఆటకి. ఆ శివుడే ఆ కైలాసాన్ని నుంచి ఆ శివుడే వచ్చాడు, ఆట ఆడినాడు. భారతదేశాన్ని ఎవ్వరూ ముట్టుకోలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. చీనా దేశం, పాకిస్తాన్ దేశం ఎవ్వరూ ముట్టుకోలేరు నా భారతదేశాన్ని. ఆ శివుడే వచ్చేసాడు బాలకృష్ణ రూపంలో. అమోఘమైన విట్టు, అమోఘమైన నటన, బ్రహ్మాండమైన ఉండుకోండి. డైరెక్షన్ బోయపాటి సూపర్ డైరెక్షన్. అట్లా కాదు, సూపర్ డూపర్ హిట్. శివ తాండవమే సినిమా అద్భుతమైన హిట్. యావత నవ్వుతో నా భవిష్యత్తు రారెవ్వరూ సాటి లేరెవ్వరూ పోటీ. చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరిగి రాయాలన్నా మేమే. బాలకృష్ణకే సొంతం. అఘోర యాక్టింగ్ ఎవ్వరూ చేయలేరు, ఎవ్వరికి దమ్ము లేదు. మోగం కదా, ఆ దేవుడే వచ్చాడు కదా, ఆ శివుడే వచ్చాడు కదా, ఆ హనుమంతుడే వచ్చాడు కదా. నీ కుడుకో నేను ఆ దేవుడు స్వామి స్వామి హనుమా స్వామి శివ ఓం నమ శివాయ. అఖండ 1 కన్నా 2 సూపర్ డూపర్ హిట్. బాలయ్య మజాక, బాలయ్య మజాక. ఇది చూసి సనాతన ధర్మం 100% సనాతన ధర్మం ఖచ్చితంగా చేయాల్సింది. సనాతన ధర్మానికి మంచి పేరు తెచ్చిన బాలయ్యకి ఇదే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హ్యాపీగా ఉంది. చాలా సూపర్ డూపర్ హిట్. బాగుంది సినిమా, బాగా చూడొచ్చు. చాలా సూపర్గా ఉంది, చాలా విట్టు కొడుతుంది. బాలకృష్ణ అంటే మా ఫ్యాన్స్. ధర్మం గురించి బాగా చెప్పారు, చూడొచ్చు. సనాతన ధర్మం గురించి బీభత్సమైనగా తీసినాడు బోయపాటి సీను. సూపర్ డూపర్ హిట్ మూవీ. ఫస్ట్ హాఫ్ లో అఖండ వచ్చి ప్రకృతిని నాశనం చేస్తే ఎలా ఉంటుందనేది, సెకండ్ హాఫ్ లో అఖండ తాండవం వచ్చి హైందవ ధర్మం మన భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన బాలయ్య బాబు. సినిమా థియేటర్ అంతా శివతాండవమే, అఖండ తాండవం ఆడే థియేటర్ అంతా శివతాండవమే. సనాతన ధర్మం గురించి ఎక్కువ ఉంది మూవీ, దానిపైన అది ఫెంటాస్టిక్. అసలు అంటే ప్రతి సినిమాలో శివుడిగానే చూసాం, కానీ ఇది కొత్త అవతార్ లాగా బాగుంది, ఓవరాల్గా బాగుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకుజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువేదిలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్లు సుబ్బరాయుడు, చలపతి, సుభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పెద్దకాపు వీధిలోని నడివీధి గంగమ్మ జాతర సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ సారె సమర్పించారు. గంగమ్మ దేవస్థానం నుండి సారె సమర్పించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ మాట్లాడుతూ అమ్మవారికి హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, పెద్దకాపు వీధిలోని ప్రజలందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించి తల్లి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. ఇవాళ పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ జాతర జరుగుతోంది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కులాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి నడివీధి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా మా పూర్వీకుల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ గంగమ్మకు తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇవాళ ఇప్పుడు అందరూ కూడా గంగమ్మకు పొంగళ్ళు సమర్పించి అలాగే సాయంకాలము అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకొని మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్దకాపు వీధిలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఇక్కడకు వచ్చి జాతరను జరుపుకొని ఆ గంగమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద అలాగే తిరుపతి ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు. జై గంగమ్మ తల్లి. తిరుపతి పట్టణం నందు ప్రతి ఏటా వీధి నడిబొట్టున నడివీధి గంగమ్మని కొలిపి అందరూ కూడా కొలిచి అమ్మిళ్ళు పోసి ఆ వీధిలో వాళ్ళందరూ కూడా పండగ వాతావరణంలో చేసుకోవడం తిరుపతికి ఆచారంగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి పెద్దకాపు వీధి నందు నడివీధి గంగమ్మని నెలకొల్పారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏటా కూడా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తరపున సార తీసుకొని రావడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంస్కృతిది. అదే ఆచరణలో భాగంగా మేము కూడా మా పాలక మండలితో కలిసి ఈరోజు పెద్దకాపు వీధి నందు వెలిసిన నడివీధి గంగమ్మకు సార సమర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వీధిలో ఉండే పెద్దలందరూ కూడా కలిసి వాళ్ళ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. రేణిగుంట పట్టణంలోని వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే నిర్మాణాల విప్లవానికి శ్రీకారం చుట్టిన మహానేత వాజ్పేయి అని కొనియాడారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిబిఎన్ మాధవ్ సారథ్యంలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ జి పాల్యం తేజోవతి, రేణిగుంట బీజేపీ మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ, బీజేపీ నాయకులు వేణు ముదిరాజ్, రాజారాయల్, ఎంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు చంద్రగిరి శాసనసభ్యులు నాని గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, సత్యవేడి శాసనసభ్యులు ఆదిమూలం గారు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు, మరి సూలూరుపేట సార్ జయశ్రీ గారు, గూడూరు శాసనసభ్యులు సునీల్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమం తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం కూడా కాళహస్తి నియోజకవర్గ కార్యక్రమం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు, ఇంకా కూడా వాజ్పేయి గారి యొక్క అభిమానులు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించిన నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వాజ్పేయి గారు ఈరోజు భారతదేశం ఒక అద్భుతమైన రోడ్డు వ్యవస్థ వచ్చిందంటే నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఒక్క వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాకనే దేశంలో ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా మారిన పరిస్థితి మనం చూశాం. మరి అవన్నీ కూడా ఆయన స్మరించుకుంటూ మరి అదే రకంగా కొన్ని కార్యక్రమాలు ఏదైనా ఆయన టర్మ్లో పూర్తి చేయలేక మిస్ అయి ఉంటే, కొనసాగలేకపోయి ఉంటే, మరి ఈరోజు ఉన్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల దేశాన్ని అద్భుతమైన భారతదేశాన్ని ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు రోడ్డు వ్యవస్థ, అదే ఓడరేవుల వ్యవస్థ, విమాన వ్యవస్థ అన్నీ కూడా అద్భుతంగా ఈరోజు భారతదేశంలో కలుగుతూ ఉంది. అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి దానికి నిదర్శనం మనకి దుగ్గిరాజపట్నం కూడా ఓడరేవు ప్రారంభమయ్యే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అదే విధంగా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపు చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఏం చేస్తున్నామంటే మనం యాపల్లో చాలా మంది సతమతం అవుతున్నాం. కావున ప్రభుత్వం గుర్తించి యాపులన్నీ ఒకే యాపుగా చేయాలని కోరుకుంటున్నాము. మేము అందరం కూడా అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి మా సమస్యలను తెలియజేస్తున్నాం. ఇదే విధముగా డిసెంబరు 2021 12న 42 రోజులు సమ్మె చేశాం. సమ్మె చేసిన కారణంగా గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చారు. వాటిల్లో కూడా కొదవగా సాధించుకున్నాం. ఇప్పుడు మిగిలిన సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం దృష్టికి ఈ 3 సంఘాల యూనియన్ నాయకులందరూ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒకే తిరగని రోజు లేదు. ప్రతి ఒక్క నెలలోన మా సమస్యల పైన కూటమి ప్రభుత్వానికి మా నాయకులు 3 సంఘాల సోదర భావంతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడైనా మా సమస్యలను గుర్తించి మాకు న్యాయం చేయాలని, మాకు జీతాలు పెంచాలని తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఇంటిలో పనిచేసే వ్యక్తే హంతకుడిగా నిర్ధారణ. డిసెంబర్ 15 నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్. హెల్మెట్ నిబంధనలను కఠినతరం చేస్తూ ఎస్పీ ఆదేశం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి. ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న తమిళనాడు ప్రభుత్వం. జనసేన పార్టీ నాయకుల అపేక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.